శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వివాహానికి ఏ సమయం అనుకూలంగా ఉంటుంది, అంటే కుంభరాశిలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు ఎప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది, ఎప్పుడు వివాహం జరిగే అవకాశం ఉంది అని వీడియోలో మనం పరిశీలిద్దాం. కుంభరాశి వారికి ప్రస్తుతం రాశి అందే రాహుగ్రహ సంచారం వల్ల, కుటుంబ స్థానంలో శని సంచారం వల్ల చాలా వరకు వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళకపోవడం, దానికి ఆర్థిక పరిస్థితుల కారణం కావచ్చు. అలాగే ఈ అబ్బాయి లేదా అమ్మాయి వివాహం కొరకు ఎవరు పెద్దగా శ్రద్ధ తీసుకోలేకపోవచ్చు. అలాగే ఈ జాతకులకి గతంలో లవ్ ఫెయిల్యూర్ అయి ఉండి అదే భ్రమలో ఇంకా వివాహానికి వాయిదా పడడం జరగవచ్చు. మరికొంతమంది ఏదో ఒక బాధ్యత పెట్టుకొని ఆ బాధ్యత పూర్తయ్యేదాకా వివాహం చేసుకోకూడదని ఉంటారు. అంటే కొంతమంది తల్లిదండ్రులు ఇల్లు కట్టాలని, చెల్లెలకు పెళ్లి చేయాలని, లేదంటే అన్నగారికి పెళ్ళి అవ్వాలని, లేదంటే ఇంకొకటి సంతానం కలగాలని ఈ విధంగా వివాహానికి వాయిదా వేస్తుంటారు. అందువలన ఈ కుంభరాశి వారికి మరి తొందరగా వివాహం కావాలంటే ఈ అబ్బాయి యొక్క తల్లిదండ్రులే శ్రద్ధ పెట్టి ఏదో ఒక మంచి సంబంధం చూసి దగ్గరుండి వివాహం జరిపిస్తే తప్ప అంత తొందరగా అయ్యే అవకాశం ఉండదు. ఆలస్య వివాహం జరిగే రాశులు లేదా లగ్నాల్లో కుంభలగ్నం, కుంభరాశి ఒకటి. సాధారణంగా 36, 42 సంవత్సరాల దాకా కూడా ఈ రాశిలో వివాహం జరగని వాళ్ళు ఉంటారు. మరి ప్రస్తుతం ఈ రాశి అందే రాహుగ్రహ సంచారం వల్ల పెద్దగా వివాహానికి ఆసక్తి చూపరు. అందువల్ల పెద్దవాళ్ళు కొద్ది ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ప్రయత్నం చేయాలి? ప్రస్తుతం గురువు సంచారం ఇప్పుడు 5వ స్థానంలో ఉంటూ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యలో 7వ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. అదే సమయంలో అక్కడ కేతుగ్రహం కూడా ఉండడం జరుగుతుంది. అది వివాహానికి చాలా వరకు అనుకూలించే సమయం. అంటే నవంబరు, డిసెంబరు, జనవరి కొద్ది రోజులు ఈ ప్రయత్నం చేయడం మంచిది. అయితే డిసెంబర్ 25వ తారీఖున ఈ కేతుగ్రహం రాశి మారుతూ 7వ రాశి నుంచి 6వ రాశిలోకి మారడం, మరి రాహు కూడా మారడం వల్ల అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే కుంభరాశి నుంచి రాహు మకరంలోకి 12వ స్థానంలోకి వస్తాడో ఆటోమేటిక్గా అప్పుడు వివాహానికి అనుకూలత ఏర్పడుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి వివాహం అనేది ఎక్కువగా మరి 3 నెలల్లో నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో జరిగే అవకాశం ఉన్నది. దాంతోపాటుగా దశ ఏం జరుగుతుందో చూసుకొని మరి దశ ధనిష్ట నక్షత్రం వారికి కుజుడైపోయి రాహు అయిపోయి గురుదశ నడుస్తుంటుంది. గురుదశలో గురువు బలహీనంగా ఉంటే గురుగ్రహానికి పరిహారం చేయాలి. మరీ లేట్ అయి ఉంటే శని మహాదశ నడుస్తుంటుంది. అప్పుడు శని మహాదశకి మీరు పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అదే శతభిష నక్షత్ర జాతకులకి శతభిష నక్షత్రం రాహుదశ 18, గురువు 16 అయితే 34 అప్పటికే జరగకపోతే శని. ఆ విధంగా మీరు గురువుకి కానీ శని కానీ ఏ దశ జరుగుతుందో ఆ దశ అంతర్దశ పరిశీలించుకొని వాటికి పరిహారం చేసుకుంటే మంచిది. ఇక పూర్వభద్ర నక్షత్ర జాతకులకి 90% గురువు, దాని తర్వాత శని దశ, లేదంటే దాన్ని బట్టి చూసుకొని దశానాథుడికి పరిహారం చేసుకుంటే మంచిది. ఇక ఇవన్నీ కూడా జరిగినా కూడా వివాహం ఆలస్యం అవుతుంది, కుదరటం లేదంటే అప్పుడు మీ జన్మ రాశి జన్మచక్రాన్ని పరిశీలించాలి. జన్మచక్రంలో సింహరాశిలో, అంటే మీ కుంభానికి 7వ సింహం కాబట్టి సింహరాశిలో పాపగ్రహాలు ఉన్నా, సింహరాశి 2 పాపగ్రహాల మధ్య పడ్డ, రాశ్యాధిపతి రవి నీతిలో ఉన్నా, పాపకర్తలో ఉన్నా, పాపగ్రహాలతో కలిసి ఉన్నా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందువలన సాధారణంగా మరి ఆ జాతక పరిశీలించి ఏ గ్రహం 7వ భావాన్ని పాడు చేస్తుందో, 7మాధిపతిని పాడు చేస్తుందో ఆ గ్రహాలకి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే నవాంశ ఇంపార్టెంట్. వివాహం నవాంశ ఎంత శుభగ్రహంగా ఎంత బలంగా ఉంటే అంత తొందరగా వివాహం అవుతుంది. వివాహం తర్వాత జీవితం కూడా అభివృద్ధి అవుతూ ఉంటుంది. నవాంశ లగ్నం అందు
పాపగ్రహాలు ఉంటే జాతకుడు వివాహం మీద ఆసక్తి చూపడం, అలాగే సప్తమ భావంలో పాపగ్రహాలు ఉంటే సరైనటువంటి పెళ్లి ప్రయత్నాలు చేయలేకపోవడం వివాహం ఆలస్యం అవుతుంటుంది. ఇవన్నీ రాశి నవాంశ పరిశీలించిన తర్వాత ఏ గ్రహాల వల్ల వివాహం ఆలస్యం అవుతుందో ఆ గ్రహాలకు పరిహారం తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వారు రవి యొక్క పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే రవికి సంబంధించిన ఆదివారం నియమంగా ఉండడం, మరి ఆ రవిగ్రహ అనుగ్రహం కోసం మీరు కంపల్సరిగా గోశాలను దర్శించి గోపూజ చేసి గోశాల నిర్వాహకులకి ఒక 10 కేజీలు గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఒకసారి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి చేయించుకోవడం వల్ల సప్తమం మీకు శుభప్రదం అవుతుంది. శని యొక్క అనుగ్రహం కోసం మీరు ప్రతిరోజు వేకువజామునే లేచి సూర్య నమస్కారం నిత్య పూజ ఆచరించి ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ దర్శించడం వల్ల కంప్లీట్గా మీకు వివాహం కొరకు ఉన్న ఆటంకాలు తొలగి తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా మీరు కంప్లీట్గా మరి ఈ కుంభరాశి వారు ఎక్కువగా ఏదైనా ఒక పుణ్యనది స్నానం చేసి అక్కడ ఉన్న దేవాలయంలో అభిషేకం చేయడం వల్ల మీకు తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఈ కుంభరాశి వారికి వివాహ జీవితం ఎప్పుడు కూడా డామినేటెడ్గా ఉన్నటువంటి భార్య లేదా భర్త రావడం జరుగుతుంటుంది. అంటే సప్తమం రవిక్షేత్రం కాబట్టి బాగా అథారిటేటివ్గా ఉన్నటువంటిది భర్త లేదా భార్య కొరకు పట్టించుకొని జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది. అలా వీళ్ళు బిజీగా ఉండవాలని మీరు పట్టించుకోకపోవచ్చు. బట్ ఏదైనా ఈ కుంభరాశి వారికి ఆశించినంత ప్రేమపూర్వకమైనటువంటి వివాహ జీవితం ఉండకపోవచ్చు. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులకు ఏ సమయంలో వివాహం జరగడానికి అవకాశం ఉన్నది అని మనం పరిశీలించినప్పుడు ఏదైనా ఒక రాశి వారికి వివాహం జరగాలంటే గురువు యొక్క అనుగ్రహం, అలాగే శుక్ర చంద్రగ్రహాల అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే చంద్రుడు శుక్రుడు కూడా జలతత్వ గ్రహాలు. వివాహానికి జలతత్వ గ్రహాలే ప్రధానంగా కారణం అవుతూ ఉంటాయి. మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శుక్రుడు రాహుగ్రహంతో కలిసిన, శుక్రుడు రవిగ్రహంతో కలిసి కంబస్ట్ అయి ఉన్నా కంప్లీట్గా వివాహం ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. గురువు సాధారణంగా ఈ రాశి వారికి సప్తమాధిపతి. అలాగే ప్రస్తుతం దశమ స్థానం సంచరిస్తూ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఇది ఈ కన్యా రాశి వారికి 100% వివాహం జరిగే సమయం. అంటే గురువు లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఎవరైతే మీకు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అది జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనుకుందాం. అలాగే సప్తమాధిపతిగా లాభస్థితి అవ్వడం వల్ల మీకు వివాహానికి తగిన వరుడు లేదా వధువు లభించడం జరుగుతుంది. అలాగే 11లో ఉన్నటువంటి గురువు తృతీయ సప్తమాల్ని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి పెళ్లి సంప్రదింపులు, పెళ్లి చూపులు, మాటలు, వివాహం, దాని తర్వాత లాంఛనాలు ఇవన్నీ కూడా మీకు ఈ అక్టోబర్ 31 లోపల జూన్ 1వ తేదీ నుంచి జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత మరి అక్టోబర్ 37 తర్వాత గురువు మీకు 12వ స్థానంలో కొద్ది రోజులు సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో కూడా మీరు ఏదైనా వివాహ సంబంధించిన తర్వాత కార్యక్రమాలకు కారణం అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సమయంలో గురుబలం ఏర్పడింది. మరి ఈ సమయంలో కూడా మీకు వివాహం జరగడం లేదు అని పరిశీలించినప్పుడు జన్మజాతకం చూడవలసి ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో సప్తమ స్థానంలో శని, కుజ, రాహువు, కేతువు లాంటి పాపగ్రహాలు ఉన్నా, మీ యొక్క జన్మజాతకంలో సప్తమాధిపతి గురువు
ఈ పాపగ్రహాలతో కలిసి ఉన్న సప్తమ భావం అంటే మీనరాశి 2 పాపగ్రహాల మధ్య పడి ఉన్న అంటే ఒక పాపగ్రహం వేరొక పాపగ్రహం ఉన్నప్పుడు ఈ పాపకర్తార యోగంలో సప్తమ భావం పడినా, గురువు పాపకర్తార యోగంలో పడినా వివాహం ఎంత ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే సర్వసాధారణంగా చంద్రుడు బలహీనంగా ఉన్న, శుక్రుడు బలహీనంగా ఉన్న వివాహం అన్నది ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి వాటికి పరిహారం ఏం చేయాలంటే కంప్లీట్గా ఎప్పుడు కూడా ప్రస్తుతం దశ ఏం జరుగుతుంది అని పరిశీలించాలి. ప్రస్తుతం దశ ఏముంటుంది మన కన్యా రాశి వారికి? ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు. అంటే రవి దశలో పుట్టి ఉన్న వారికి రవి 3.5 సంవత్సరాలు, చంద్రుడు 10, 13.5, 7, 20 అంటే తర్వాత రాహు మహాదశలో వీటికి వివాహం జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాహుదశ జరుగుతూ ఉంటుంది చాలా ఎక్కువ మందికి. వారు రాహుగ్రహాన్ని పరిహారం చేసుకోవాలంటే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి చండీ హోమం లాంటివి చేయించుకోవడం, అమ్మవారికి శుక్రవారం కుంకుమార్చన చేసుకోవడం, లలితా సహస్రనామం, దుర్గా అష్టోత్తరం, దేవీ భాగవతం లాంటి గ్రంథాలు పారాయణ చేయడం వల్ల రాహుగ్రహం మీకు తొందరగా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహు తర్వాత కొంతమంది గురుదశ కూడా జరుగుతుంటుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. గురుదశ అనుకూలం కోసం మాత్రం మీరు కంపల్సరిగా ఏదైనా ఒక దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, గాన్గాపూర్ ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించి, లేదా అంత దూరం మనం వెళ్ళామనుకున్నప్పుడు గురువారం 7 గురువారాలు ఏదన్నా శనగలు గుగ్గులుగా తయారు చేసి ఏదైనా దత్త క్షేత్రంలో, సాయిబాబా ఆలయంలో, లేదంటే ఏ టెంపుల్లో అయినా మీరు ఈ శనగలు పంచిపెట్టడం వల్ల కానీ, ఎందుకంటే ఎవరికన్నా గోశాల్లో ఈ శనగలు గోవుకి పెట్టడం వల్ల కానీ మీకు గురువు యొక్క దశ జరుగుతున్న వాళ్ళకి క్రియ అనుకూలిస్తుంది. ఆ కారణం వల్ల ఇది కంప్లీట్గా దశను బట్టి పరిశీలించుకొని దశానాథుడికి పరిహారం చేసుకోవాలి. అలాగే ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడు కూడా వివాహానికి మీకు చాలా వరకు అంటే ఎందుకంటే లగ్నం సహకరించాలి. లగ్నం సహకరిస్తేనే ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ లభిస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ రాశి వారికి బుధుడు రాష్ట్రాధిపతి కాబట్టి బుధగ్రహ అనుగ్రహం కోసం మీరు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ చదవడం కానీ, అలాగే గోవిందనామాలు లేదంటే ఏదైనా ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించి అర్చన చేయించుకోవడం, ఇవన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా కన్యారాశి వారు ఈ వివాహ సంబంధించిన విషయంలో చాలా వరకు ఆలస్యం అవుతుంటుంది వివాహం. కారణం ఏదైతే ఉన్నామండి, ఎందుకంటే వీళ్ళకి సప్తమ భావం సహజ వ్యయస్థానమైనటువంటి మీనరాశి అవటం వల్ల ఈ ఆలస్యానికి కారణం అవుతుంటుంది. బట్ కానీ వివాహం తర్వాత వీళ్ళ జీవితం కంప్లీట్గా అదృష్టపరంగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే సప్తమం గురువు యొక్క స్థానం కాబట్టి మీకు మంచి అడ్వైజ్ ఇస్తూ మంచి మార్గంలో నడిపించే జీవిత భాగస్వామి రావడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ మీ యొక్క లైఫ్ బాగా సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కన్యారాశి, కన్యా లగ్నం వారికి వివాహం తర్వాతే జీవితం బాగుంటుంది. బిఫోర్ అంతా కూడా స్ట్రగుల్తో కూడుకొని ఉంటుంది. స్వస్తి.